నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? వీరికి మనకి 2వ తేదీ గ్రహణం పడుతుంది కాబట్టి ఒక 40 డేస్ వరకు లగ్నాధిపతి వెళ్ళి 2వ స్థానంలో ఉంటూ గ్రహణంలో ఉంటున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అందులో పర్టికులర్గా బంధువర్గంలోని లేదా తండ్రి గారికి సంబంధించిన ఫైనాన్స్ మ్యాటర్స్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ అమ్మే విషయంలో కానీ కొనుగోలు చేసే విషయం అలానే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది? ఎటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా కూడా వీరు 20వ తేదీ లోపలే కొనుక్కోవడం మంచిది. 20వ తేదీ దాటితే మాత్రం కొనొద్దని చెప్తా. ఒక 4-5 మంత్స్ వరకు కొంచెం అనుకూలమైన స్థితి లేదు. అందులో పర్టికులర్గా ఫస్ట్ 20వ తేదీ తర్వాత ఒక 1 మంత్ అసలు పాజిటివ్గా లేదు. ఎందుకంటే కుజుడు మళ్ళీ వక్రించేదాకా పాజిటివ్గా ఉండదు. అది అక్కడ 12లో కుజుడు నీచపడుతున్నందుకు. ఇక ఫైనాన్స్ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ గ్రహణం కదా, మనకి ఇక్కడ లేకపోయినా కూడా దాని ప్రభావం కొంత ఉంటుంది 40 డేస్ వరకు కూడా. ఓకే, వీరికి హెల్త్ కండిషన్ ఎలా ఉండబోతుంది? హెల్త్ అంటే ఇక్కడ మనం 4వ స్థానాన్ని 6వ స్థానాన్ని తీసుకుంటాం. 4వ అధిపతి 6వ అధిపతి పరస్పర వీక్షణలు ఉన్నాయి 28th తర్వాత. సో అందుకని ఏంటంటే బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. బ్యాక్ పెయిన్ రావడం, ఏదో ఒక పెయిన్, నొప్పి, ఇట్లాంటి పెయిన్స్ అనేవి అనుభవిస్తుంటారు, బాడీ పెయిన్స్. నేనేమంటే ఇట్లాంటి సమయాల్లో వెళ్ళి జిమ్ చేయడం, ఇట్లాంటివి ఎక్సర్సైజ్ చేయండి అంట. ఎందుకంటే ఆ రూపంలో పోతుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ మీకు ఫలానా స్ట్రెస్ని ఇవ్వాలని ఉంటుంది. మీరు ఆ స్ట్రెస్ని మీకు మీరుగా తీసుకుంటే అది ఇవ్వదు. మళ్ళీ ఇంకా అక్కడ ఆల్రెడీ కర్మ అనుభవిస్తున్నాడులే అనేటువంటిది ఖాతాలోకి వెళ్తుంది. అది వీరికి మ్యారేజ్ అలానే సంతాన విషయంలో ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ విషయంలో కనుక తీసుకుంటే 7వ స్థానంలో శని ఉన్నాడండి. సో ఎప్పుడైతే ఈ 7మంలో శని ఉన్నాడో కొంచెం ఈ సమయంలో వీళ్ళు ఎంపిక చేసుకునే జీవిత భాగస్వామి విషయంలో కొంచెం లేట్ అవ్వడం, అంటే వీళ్ళు ఒకే చెప్పిన అవతల వాళ్ళు వెంటనే చెప్పకపోవడము, ఇది లేట్ అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఒకటి కొంచెం మొండి వాళ్ళు రావడం, అవతల వాళ్ళు కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండడం, కొన్ని విషయాల్లో వెంటనే వాళ్ళు స్పందించకపోవడం, ఇట్లాంటివి చూస్తుంటారు వీళ్ళు. అండ్ సంతానం విషయంలో కనుక చూసుకుంటే ఇక్కడ సంతానం పాజిటివ్ ఉంది చెప్పాలంటే సంతానం విషయంలో. కాకపోతే కొన్ని వ్యతిరేకతలు కూడా ఎదుర్కొంటారు సంతానం విషయంలో ఈ టైంలో. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు 10వ స్థానంలో ఉన్నాడు, కానీ దానికి ప్రొసీడింగ్ హౌజెస్లో నీచబడ్డ కుజుడు ఉండేసరికి అది కొంచెం ముందుకు మూవ్ అవ్వడానికి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంటుంది కొన్ని విషయాల్లో సంతానం విషయంలో. అది వీరికి జాబ్ అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చూసుకుంటే 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగాలు, అదేవిధంగా అగ్రికల్చరు, కొంతమంది చూడండి ఈ ఏదైనా వెహికల్స్ రిలేటెడ్ ఉంటాయి, శుక్రుడు వెహికల్స్ కారకుడు కాబట్టి ఇట్లాంటి రంగాల్లో ఆఫ్టర్ 10th తర్వాత చాలా బాగుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి 28th నుంచి. అండ్ ఫైనాన్స్ విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు కనుక చూసుకుంటే దత్తాత్రేయుడు ఆరాధన అండ్ కందులు, గోధుమలు, ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డ, శనిని చూస్తున్నా లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది.
అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ రెండు పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట. ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదు అని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయి అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.